ఇదేంటే ఈ ఇంట్లో మనకి కంట్లో నలుసులా తయారైంది. అందుకని కళ్ళు నలుపుకొని మన కళ్ళు పాడు చేసుకుంటామా? తీసి అవతల పారేస్తామా? ఏంటే పారేసేది? అది పాతుకుపోతుంటే మాటలతో ఆ మహాలక్ష్మిని బయటికి సాగనంపుదామనుకుంటే వచ్చి అడ్డం పడింది. ఇప్పుడేమో మీరు గుడికి వెళ్ళండి, పూజలు చెయ్యండి అని ఆ మహాలక్ష్మికి పిల్లలు పుట్టాలన్న కోరిక పెంచడమే కాకుండా అందుకు దారులు ఏర్పాటు చేస్తుంది. పొరపాటున దానికి పిల్లలు పుట్టారంటే భూమి ఈ ఇంటి ఇలవేల్పైపోతుంది. మహాలక్ష్మి దృష్టిలో దేవత అయిపోతుంది. ఏం చేయాలమ్మా? ఇంట్లో నుంచి ఇద్దరిని బయటికి పంపించాలని చూస్తుంటే వాళ్ళిద్దరూ కలిసి మనల్ని బయటికి పంపించేలా ఉన్నారు. ఇద్దరిలో ఒక్కరినైనా బయటకు పంపించాలి. అప్పుడు రెండో వాళ్ళు బలహీనపడతారు. ఏదో ఒకటి చేసి మనం మిగిలిన దాన్ని బయటకు పంపించేయొచ్చు. ఎవరో ఒకరిని పంపించడం తర్వాత వాళ్ల ప్రయత్నాలు ఫలించి ఆ మహాలక్ష్మి తల్లయిందంటే ఇక ఆ మహాలక్ష్మిని ఇంట్లోంచి పంపించడం అసాధ్యం. పిల్లలు పుట్టడానికి పూజలు ఎలా ఉంటాయో పిల్లలు పుట్టకుండా చేసే పూజలు అలాగే ఉంటాయి. ఎవరో ఒకరిని పట్టుకుని ఆ పూజలు చేయించడమో అంత పసరు తెచ్చి పోయడమో చేసి అది తల్లి కాకుండా మన ప్రయత్నం మనం చెయ్యాలి. మనుషులేనా మీరు? ఎంత చెప్పినా మీ ప్రవర్తన మారడం లేదు. మీ ఆలోచనలో మార్పు రావడం లేదు. ఎప్పుడూ ఒకరిని నాశనం చేయాలన్న ఆలోచనలు తప్ప ఈ ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలి, మన అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి అని ఆలోచించరా మీరు? నేను ఇంకా బయట నుంచి వచ్చిందాన్ని. మీరు ఈ ఇంటి మనుషులు, బంధువులు. బావగారు ఆదరిస్తే ఆయన నీడను చేరి ఈ ఇంటికి కోడలు అయ్యావు. ఆ విశ్వాసం లేకుండా ఇలా ఎలా ఆలోచిస్తున్నావా లేఖ్య? ఏంటి భూమి, వాళ్ళ మీద అరుస్తున్నావు? బావగారు అది చూడు బావా, ఈ భూమిని ఎంత మార్చాలని చూస్తున్నా మా వల్ల కావట్లేదు. ఏదో మంచి చెప్దామని మేం చూస్తుంటే మమ్మల్నే నానా మాటలు అంటుంది. లేదు బావగారు, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం. అవును, వాళ్ళెప్పుడు అబద్ధాలే చెప్తున్నారు. నువ్వు మాత్రమే నిజాలు చెప్తున్నావు. నిజంగా నీతో ఈ మాట చెప్పించాలనే విశ్వ ప్రయత్నం చేస్తుంది బావా. పాపం మహాలక్ష్మి వదిన పెళ్లైనా భర్తతో ఎక్కువ రోజులు కలిసి లేదు. ఇన్నాళ్లైనా ఇప్పటి వరకు పిల్లలు లేరు అని అమ్మ నేను ఆలోచించి వదిన్ని గుళ్ళో పూజలు చేయమని చెప్పాం. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఆ బిడ్డ అదృష్టం బావుండి అందరం సంతోషంగా ఉంటాం కదా అని మా ఆశ. దానికి ఈ భూమి ఏమంటుందో తెలుసా బావా? ఇప్పటికే ఆ మహా ఊరికే ఇంటి మీద పెత్తనం చెలాయిస్తుంది. ఇక పిల్లలు పుడితే మనల్ని ఇక లెక్క పెడుతుందా? బయటికి పంపించేద్దాం, పిల్లలు పుట్టకుండా వేరే దారులు చూద్దాం అంటుంది బావా. లేదు బావగారు, ఆ మాటలన్నీ అంది వాళ్ళు. అందుకే వాళ్ళని తిట్టాను. అంతలో మీరొచ్చారు. అవ్వా, చూశారా అల్లుడు గారు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తుందో? ఏదో వయసులో పెద్దదాన్ని, నా బిడ్డ లాంటిది కదా అని అమ్మా ఇది తప్పు, ఇలాంటి ఆలోచనలు చెయ్యొద్దు అంటే నన్నే తన్ని తరిమేస్తానంటుంది అల్లుడు. అంతేకాదు బావా, ఇంకా చాలా మాట్లాడింది. అసలు మనమంతా బతుకుతుంది ఆ మాధవ్ కష్టంతోనంట. మాధవ్ కష్టపడుతుంటే ఒంటి మీద బట్టలు నలగకుండా మీరు పెత్తనం చెలాయిస్తున్నారంట. ఒక్క పూట మా ఆయన లేకపోతే మీ ఆయన హోటల్ నడపలేక పూజలో ఉన్న మనిషిని వెంటనే రమ్మని రప్పించాడు. అది మీ ఆయన పరిస్థితి అంటుంది. ఈ మాటలు మా దగ్గర అంటే పర్వాలేదు, పదే పదే మాధవ్ దగ్గర అంటే ఆ అబ్బాయి మనసు పాడైపోయి మీ అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావు? మన ఉమ్మడి కుటుంబం ముక్కలైపోదు. చాలా ఆపండి.
బావగారు వాళ్ళు చేసే పనులన్నీ నేను చేసినట్టు చెప్తున్నారు. అలాంటి బుద్ధులు నాకు లేవు. నువ్వు మారవా భూమి? ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావా? ఎంత చెప్పినా నన్ను నా తమ్ముణ్ణి విడదీయాలన్న ప్రయత్నం ఆపవా? ఏం మనిషివి నువ్వు? మొదట మీ నాన్నని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఆయనే నీ వెనకుండి నీతో ఇలాంటి పనులన్నీ చేయిస్తున్నాడు అనుకున్నాను. లేదు, నీ మనస్తత్వమే ఇది, నీ స్వభావమే ఇది. అందుకే మొదటి నుంచి నువ్వు నా తమ్ముని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. నీలాంటి వాళ్ళని క్షమించాలి అన్న ఆలోచన కూడా తప్పే. ఏ ఆడపిల్లన్నా ఒక ఇంటికి వచ్చిందంటే ఆ ఇల్లు పచ్చగా ఉండాలని కోరుకుంటుంది. ఆ ఆడపిల్ల వల్ల ఆ ఇంటి గౌరవం పెరుగుతుంది. కానీ నీ వల్ల ఈ ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చింది. నిన్ను ఏమనాలో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎన్ని తిట్టినా ఎన్ని చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఏంటన్నయ్య, ఏమైంది? ఇంకేం కావాలి? నీ భార్య చేష్టలు చూసి తట్టుకోలేక మీ అన్నయ్య బాధపడుతున్నారు. అసలు ఏమైంది వదినా? ఏముంది బాబు, ఈ కుటుంబాన్ని ఎలా నాశనం చెయ్యాలా, మీ అన్నదమ్ముల్ని ఎలా విడదీయాలా అని నీ భార్య చూస్తుంది. అదిగో మీ అక్క ఏదో చాలా కాలం భర్తకి దూరంగా బతికింది. పాపం పిల్లా జల్లా లేరు. తన జీవితం బావుండాలి, తన పరిస్థితి బావుండాలని ఏవైనా పూజలు పునస్కారాలు చేయించమని సలహా ఇస్తుంటే ఆ పూజలెందుకు? పిల్లలు పుడితే మమ్మల్ని లెక్క పెడుతుందా? పిల్లా జల్లా లేకపోతే ఇంట్లో పడుంటుంది, లేదంటే మనమీదే పెత్తనం చెల్లాయించాలని చూస్తుంది అని అంటోంది నీ భార్య. అంతేకాదు మాధవా, బిడ్డలు పుట్టడానికి ఏవో ఆశ్రమాలుంటాయి, గుళ్ళు గోపురాలుంటాయి. వాటికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందని మేం చెప్తుంటే అలాంటి ప్రయత్నాలు మీరు చేస్తారేమో. ఒకవేళ తన పూజలు ఫలించినా పిల్లలు పుట్టకుండా ఏం చేయాలో నాకు తెలుసు అని కడుపులో బిడ్డల్ని కూడా బతకనివ్వను అన్నట్టు మాట్లాడుతుంది. ఇంకేం చెప్పాలి నేను? ఈ పరిస్థితుల్లో నేనేం మాట్లాడలేదంటే అన్నయ్య ఇంకా కోప్పడతాడు. అనవసరంగా గొడవ పెద్దదవుతుంది. కావాలంటే భూమికి తర్వాత సర్ది చెప్పుకోవచ్చు. ఏంటి భూమి, ఏంటిదంతా?